అంబేద్కర్ జ్ఞాన సభల్లో మాట్లాడినటువంటి రెంజల రాజేష్ గారు నేడు మరి మాల ఆత్మగౌరవ సభల వైపు తిరుగుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఏంది, మరి అంబేద్కర్ జ్ఞాన సభ కాస్త మాలల ఆత్మగౌరవ సభగా ఎందుకు మారింది, ఈరోజు మాలల ఆత్మగౌరవ సభ పేరుతోని పూర్తిగా మాలవాదిగా మారిపోయిందా అనే పూర్తి అంశాలని అడగడం కోసం మన ఎన్ఐన్ మీడియాకి పిలవడం జరిగింది. అన్న, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే అన్నదమ్ములకు ఎవరిని సపరేట్ వాళ్ళకి భూములు పంచుకుంటారు, ఇల్లు పంచుకుంటారు, ఆఖరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరి పళ్ళం వాళ్ళకు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ సమానమైన వాటా తీసుకుందాం అనేది కూడా కేవలం మేము మీతో పోటీ పడలేకపోయిన పరిస్థితి ఉంది కాబట్టి కదా. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేసుకోమని మేము కూడా వాళ్ళతో ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేసుకోమని మేము వాళ్ళతో ఉంటాం. ఇట్ ఈజ్ ఆన్ ప్రాసెస్. దానికి ఒక ప్రాసెస్ ఉంది తెలంగాణ లాగా. అప్పుడు అందరికంటే ముందు అడ్డుపడుతున్నది ఎవరు చెప్పు? మాయావతి గారు. మరి దమ్ముంటే మాయావతి మీద మాట్లాడమను. దొబ్బి తిన్నారు అంటే కోపం వస్తుంది, దొబ్బి తినకపోతే ఎందుకు కోపం వస్తుంది? ఆ రోజులో బాబు జగజ్జీవన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగం రాసి అవకాశం ఇప్పించిండు. పార్లమెంటు లోపట్లకు తీసుకుపోయి నెహ్రూ పక్క పట్టు కూర్చోబెట్టిండు. కాకమ్మ కథలు నమ్మడానికి మేమేమన్నా 10th క్లాస్ ఫెయిల్ అయిన కాదే కృష్ణన్న. ఇప్పటికీ మీ లోపల అంబేద్కర్ వాదం ఏమంటే జై భీమ్ అంటే సరిపోతుంది, మరి జై మాల అని ఎందుకంటారు? నా అక్క మాయావతి అక్క రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ముందున్నది కాబట్టి, ఈ దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణకు నేను మద్దతు లేనని మాట్లాడింది కాబట్టి నేను జై చమార్ అంట. చంద్రశేఖర్ ఆజాద్ వేలాది మంది ఢిల్లీ నడిబొడ్డున మీటింగ్ పెట్టిండు కాబట్టి ఆయనకు నేను జై చమార్ అంట. అంబేద్కర్ జ్ఞాన సభ అనేది సాయి చంద్ గారు బతుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పరిగి, వికారాబాద్, కోస్గి ఈ ఏరియాలో ఎక్కడ చూసినా రెంజల రాజేష్, సాయి చంద్, బైరి నరేష్ ఈ 3 పేర్లతోని ఏ సభ చూసినా కనీసం పొద్దున 3-4 గంటల వరకు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటరా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని పోరుబాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో నడిచినోళ్ళం మాలలం మే మాలలం మహామల్లా యోధులం. ఈ పాట పాడిన తర్వాత ఆహా రెంజర్ల రాజేష్ మాలోడు అనే డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్న చాలామంది మాదిగా సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇంకా మాలోని మన స్టేజ్ మీదకి ఎందుకు రానిచ్చాడు, మన విగ్రహావిష్కరణకు ఎందుకు రానిచ్చాడు అనేటువంటివి చాలా డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్న. వర్గీకరణకు సంబంధించిన విషయంలో రాజేష్ రెంజర్ల వర్గీకరణ వ్యతిరేకి అనే ముద్ర ఉన్నది, అది తప్పు అంటారా మీరు? అంటే మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా? అడిగేటోళ్ళు లేడనా? మాలల సభల్లో కనబడడానికి కేవలం మాలల సభలలోనే కనబడడానికి తేడా. 10th క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రాన ఒక మనిషిని అంగోట అనడము, ఆయన అంటే చిన్నవాడిగా చూడటము, ఆయన మీద కామెంట్ చేయడం కరెక్ట్? నియోజకవర్గాల పద్ధతి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని వస్తే నాకు గాంధీ పానమే ముఖ్యం. ఎర్రవడ జిల్లా నిరాహార దీక్ష చేసింది కదా ఈ దుర్మార్గుడు గాంధీ. బాబాసాహెబ్ తెచ్చినటువంటి కమ్యూనల్ వాడు ఇది ఈ 59 కులాల్లో ఎవరికి తెలుసు రాకేష్? బాబు జగజ్జీవన్ రావు అనేటువంటి వ్యక్తి దళితుల అభ్యున్నతిని అడ్డుకున్న దుర్మార్గుడు అని తెలియదే, అందుకే చదవమంటున్నా నేను. ఆయన మీద స్పెషలైజ్ ఇప్పుడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ లాభం పొందలే, అలా బిడ్డ లాభం పొందలే, అలా కొడుకు లాభం పొందలే. మొత్తానికైతే రాజేష్ రెంజర్ల గారు చెప్తున్నటువంటి అంశాలు మీకు ఎక్కడన్నా అందులో అభ్యంతరాలు ఉన్నా ఏమున్నా ఎన్ఐన్ మీడియా వేదికగా రాజేష్ రెంజర్ల గారి ఇంటర్వ్యూలో ఏమన్నా తప్పులు మాట్లాడినా లేదంటే వాటికి ఆయన చెప్పినటువంటి మాటలకి సమాధానం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నా ఒక మాట చెప్తారు రాకేష్. ఇక్కడ ఏ ఎమ్మెల్యేలు అయితే రేపు పొద్దుగల కలిసి రారో, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దళితుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ రాకపోతే వేలాది మందిని వాళ్ళు ఇళ్ళ ముంగట తరలిస్తాం, రాళ్ళతో వాళ్ళ అద్దాల వల్ల కొడతాం. అయితే కేసులు